హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో క్యారెట్ హల్వాని ఈజీగా క్విక్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా త్వరగా వితిన్ 10 to 15 మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక 15 జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నేతిలోకి 1.5 కప్పు క్యారెట్ తురుమును వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఇందులో 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. స్వీట్నెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు మరొక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు కోవాని వేసుకొని కలుపుతూ ఇది బాగా చిక్కగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలుపుకొని ఇది ప్యాన్కి సెపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించిన జీడిపప్పు పలుకులు వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చివరిగా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ క్యారెట్ హల్వా రెడీ. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.